ఇదే డేనియల్ క్రికెట్ అకాడమీలో మనతో పాటు మరొక కోచ్, యంగ్ కోచ్, ఇప్పుడు కొత్త పిల్లలకి కొత్త బ్యాచ్కి ట్రైనింగ్ ఇస్తున్నారు చరణ్. సో హాయ్ చరణ్. ఈరోజు వచ్చే రెండు కూడా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కి వచ్చే రెండు, బెంగళూరు అండ్ పంజాబ్ కింగ్స్ రెండు కూడా ఫైనల్కి రావటం నాలుగోసారి రెండోసారి ఇద్దరికి, కానీ కప్ గెలవటం మాత్రం ఇప్పటివరకు ఆ రెండు టీమ్స్ విషయంలో జరగలేదు. సో ఈరోజు ఎవరి అదృష్టం ఎట్లా ఉండే అవకాశం ఉంది మీ అభిప్రాయం ప్రకారం? నా అభిప్రాయం ప్రకారం పంజాబ్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది అనిపిస్తుంది నాకు. ఇంకా శ్రేయస్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, కెప్టెన్సీ కూడా బాగా చేస్తున్నాడు. ఆల్రెడీ లాస్ట్ టైం కేకేఆర్ కూడా కప్ తీసుకొచ్చాడు. ఇప్పుడు పంజాబ్ గెలుస్తుందని అనుకుంటున్నాను. నిజానికి ఇందాక ప్రధాన మెయిన్ కోచ్ రాంప్రసాద్ సార్ చెప్పిన దాని విషయానికి వస్తే 4 సార్లు ఆర్సీబీ ఇప్పటివరకు ఫైనల్కి వెళ్ళింది. సో 2 సార్లే పంజాబ్ వెళ్ళింది. సో ఎట్లా చూసినా కూడా ఆర్సీబీకే ఒక 5% ఎక్కువ అవకాశాలు, గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు. మీరు శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడినారు. శ్రేయస్ అయ్యర్ ఓకే, మంచి, మీరు అన్నట్లు లాస్ట్ సెకండ్ క్వాలిఫైయర్లో 87 రన్స్తో కూడా చాలా మంచి ఫామ్ కనబరిచాడు. కానీ ప్రధానమైన ఇప్పుడు బెంగళూరు విషయానికి వస్తే ప్రధానమైన క్రికెటర్ మన విరాట్ కోహ్లీ విషయంలో అయితే మంచి రన్స్తో 600కు పైగా రన్స్తో మంచి ఫామ్లో ఉన్నాడు ఈసారి సీజన్ మొత్తం కూడా. సో ఎట్లాంటి గేమ్ ప్లే ఉండే అవకాశం ఉంది ఈరోజు బెంగళూరు? ఎవరి మీద నిజానికి ఎక్కువ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది రెండు టీమ్స్లో? ప్రెషర్ అనేది ఏం లేదు మేడం, రెండు టీములు టఫే, గట్టి ఫైట్ ఇస్తుంది. ఇంకా లాస్ట్ వరకు టైట్గా వెళ్తుంది మ్యాచ్. నాకు తెలిసి లాస్ట్ వరకు టైట్గా వెళ్తుంది మ్యాచ్ అంతే. సో గెలుపు ఎక్కువ ఎవరి వైపు ఉంది? నాకు తెలిసి పంజాబ్ అనిపిస్తుంది. పంజాబ్ అనిపిస్తుంది. సో ఎస్, చరణ్ చెప్పిన దాని ప్రకారం కొంచెం డిఫరెంట్గా చెప్పినాడు. పంజాబ్ వైపే ఎక్కువ గెలుపు, ఎందుకంటే టఫ్ ఫైట్ పంజాబ్ ఇస్తుంది, నిలుస్తుంది, గెలుస్తుంది అనే అభిప్రాయాన్ని చరణ్ వ్యక్తం చేశారు.